ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. ధనుసు రాశి వారు మూలా నక్షత్రం పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సూపర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోక పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు, ఇంక మేము దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కర్లేదు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఆదాయ వ్యయం రెండు సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదిస్తారు, ఈ చేత్తో ఖర్చు పెడతారు. అంటే లాభ నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పచ్చు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారి కన్నా గౌరవించేవారు ఎక్కువ ఉంటారు. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడేవారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం, అవమానం సమానంగా ఉంటే గౌరవము, అవమానము రెండు ఈక్వల్గా ఉంటుంది. ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకొని మీ నిత్య కర్మలు, నిత్య జీవితంలో ఎలా మెదలాలో సంపూర్ణ పంచాంగ విశ్లేషణ, రాశిఫలిత విశ్లేషణ కూడా కమింగ్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.